హలో ఫ్రెండ్స్. కొత్తగా జాబ్ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్ ఇంకా డిఫరెంట్ లొకేషన్‌లో డిఫరెంట్ కంపెనీస్‌లో వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 5 కంపెనీస్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఈ కంపస్‌లో వేకెన్సీల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి కంపెనీ పేరు వచ్చేసి హెట్రో కంపెనీ ఉంది. ఇంకా విట్టల్ థెరపెటిక్స్ అని చెప్పి ఉంది. దివీస్ ల్యాబ్స్ ఉంది. ఇంకా అరబిందో ఫార్మా ఉంది. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అని చెప్పి 5 కంపెనీస్‌లో అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ కోసం వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్‌లు అయితే రిలీజ్ అయ్యాయి. సో, వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అన్ని డీటెయిల్‌గా. ఓకే. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫుల్‌గా. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. జాబ్‌కి సంబంధించిన వీడియోస్ నేను రెగ్యులర్‌గా ఈ ఛానెల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే. చూడండి ఫ్రెండ్స్ ఎస్ఎంఎస్ ఫార్మాకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ 20 ఇంకా 21 2 డేస్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్ వచ్చేసి ఫ్రెషర్స్ కోసం ప్రొడక్షన్ ఇక్కడ చూడండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. బీఎస్సీ, ఎంఎస్సీ, డిగ్రీ, ఇంటర్మీడియేట్, ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. 0 నుంచి 12 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అటెండ్ అవ్వచ్చు అని చెప్పారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. ఇంటర్వ్యూ లొకేషన్ చూడండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ ఇండియా లిమిటెడ్ యూనిట్ 1 సర్వే నంబర్ 180/2 కాజ్పల్లి విలేజ్ జిన్నారం మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే. మీకు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 9182360686 అని చెప్పి గురుప్రసాద్ అని చెప్పి హెచ్ఆర్ గారు ఉన్నారు. ఆ పర్సన్ ఫోన్ నంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఆ నంబర్‌కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకే. మీకు ఇంకా ఈ కంపెనీకి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అవి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెషర్స్‌కి వచ్చేసి ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కోసమే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి 0-3 ఇయర్స్, 0-5 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. దీనికి వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి మాత్రమే ఫ్రెషర్స్‌కి వేకెన్సీలు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే మినిమం ఉండాలి. ఇక్కడ చూడండి ఇంటర్ ఆర్ ఎనీ డిగ్రీ అన్నారు. ఎనీ డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఫ్రెషర్స్ వేకెన్సీలు. ఓకే. మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంజినీరింగ్, సేఫ్టీ, ఆర్ఏ ఇంకా క్వాలిటీ కంట్రోల్ వీటికొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఓకే. ఫ్రెషర్స్ ఎవరైనా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. 20 ఇంకా 21 2 డేస్‌లలో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. క్యాండిడేట్ షుడ్ క్యారీ లేటెస్ట్ పే స్లిప్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పే స్లిప్స్ వచ్చేసి ఫ్రెండ్స్ 3 మంత్స్ పే స్లిప్స్ ఇది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం పడతాయి. ఫ్రెషర్స్‌కి అయితే అలాంటి పే స్లిప్స్ అవసరం లేదు. మీ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకెళ్ళండి. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవి తీసుకెళ్ళండి. యూఏఎన్ నంబర్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఉంటుంది. ఫ్రెషర్స్‌కి ఉండదు కాబట్టి ఇది అవసరం లేదు. ఓకే. ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యారియర్స్ @SMS life.in అని చెప్పి ఒక మెయిల్ ఐడి అయితే ఉంది. ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయగలుగుతారు. ఓకే. ఈ ఇంటర్వ్యూకి వచ్చేసి ఫ్రెండ్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఉంది కాబట్టి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో, మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎస్ లైఫ్ సైన్స్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. ఇంకా మనం నెక్స్ట్ ఇంకో కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అరబిందో కంపెనీ గురించి ఇది ఈ నోటిఫికేషన్. అరబిందో కంపెనీలో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఈ ఒక్కటే డిపార్ట్మెంట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ బీటెక్, బీఈ ఈ 2 క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ట్రైనీ పొజిషన్ కింద తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. ఈ క్యాండిడేట్స్ ఎవరైతే 22, 23, 24 ఈ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు. ఓకే. ఈ లాస్ట్ 3 అకాడమిక్ ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 21 సాటర్డే రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 1:00 వరకు ఇంటర్వ్యూ సెంటర్ వద్ద ఉండాలి మీరు. ఇంటర్వ్యూ లొకేషన్ చూడండి. ఏపీఎల్ హెల్త్ కేర్ యూనిట్ 1 జడ్చర్ల, పోలేపల్లి, తెలంగాణ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ జడ్చర్లకి నియర్ బై ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంజినీరింగ్ ఎవరైతే టెక్నికల్ ఫీల్డ్‌లో క్వాలిఫికేషన్ ఉందో బీటెక్, బీఈ వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. వేరే వాళ్ళకి లేదు ఫ్రెండ్స్. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే లేదు.
ఓకే. ఇది చూడండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇంకా నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. విఠల్ థెరపెటిక్స్ ఈ కంపెనీలో చూడండి ఫ్రెండ్స్. ఈ కంపెనీలో కూడా ఒకే డిపార్ట్మెంట్‌లో 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి. క్యూసీ ఇంకా ప్రొడక్షన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ గురించి మాట్లాడుకున్న దాంట్లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 2 జెండర్స్‌ని తీసుకుంటున్నారు మేల్ అండ్ ఫీమేల్. సో, దీని క్వాలిఫికేషన్ వచ్చేసి చూడండి. బీఎస్సీ, బీఫార్మ్, ఎంఎస్సీ ఈ 3 క్వాలిఫికేషన్‌లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. 21, 22, 23, 24 ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా ప్రొడక్షన్, క్యూసీ ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు తీసుకుంటున్నారు ఇందులో. దీనికొచ్చేసి ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ లొకేషన్ ఇంకా డాక్యుమెంట్స్ అవి తీసుకెళ్లాల్సింది ఏంటంటే, ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన డేట్ వచ్చేసి 20th రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 21 సారీ. ఓకే. మార్నింగ్ 10:00 నుంచి 12:30 వరకు మీరు ఆ ఇంటర్వ్యూ సెంటర్‌లో అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ లొకేషన్ చూడండి. చర్లపల్లి నియర్ బై హబ్సిగూడ, ఏసీఐఎల్, కుషాయిగూడ అని చెప్పి మెన్షన్ చేశారు. ఏవైతే ఇంటర్వ్యూ లొకేషన్‌లు ఉన్నాయో వీటికి మీకు అసలు లొకేషన్ దొరకకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సారీ. ఇది వచ్చేసి వర్క్ లొకేషన్ ఫ్రెండ్స్. చర్లపల్లి దగ్గర వర్క్ లొకేషన్ ఉంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విఠల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇది కూడా అక్కడే ఉన్నట్టుంది. కాకపోతే మీరు కొట్టి చూడండి. విఠల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ అని చెప్పి కొట్టి చూడండి. అక్కడైతే ఆ కంపెనీ లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదు అంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను దానికి లింక్ పెడతాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీనికి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అవే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. ఇంకా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ తీసుకెళ్ళండి. మెమోస్ ఇంకా ఒక 3, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడీ ఇంకా ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. 9669777644 అని చెప్పి ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్‌కి కాల్ చేసి మీరు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. hr@vitalpharma.in అని చెప్పి. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాం ఇప్పుడు. దివీస్ ల్యాబొరేటరీస్ గురించి ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ దివీస్ ల్యాబొరేటరీస్‌లో వచ్చేసి ఈరోజు అంటే 19th రోజు నుంచి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నిన్నటి నుంచే 18th రోజు నుంచి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన డేట్ వచ్చేసి 18th డిసెంబర్ నుంచే సన్ డిగ్రీ కాలేజ్ అని చెప్పి ఏదైతే నియర్ రామకృష్ణ జంక్షన్ శ్రీకాకుళం ఉందో అక్కడ ఆ కాలేజ్‌లో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేశారు నిన్న. ఈరోజు కూడా కిరణ్మయి డిగ్రీ కాలేజ్ పత పాతపట్నం అనే లొకేషన్‌లో 19th రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేశారు. ఇంకా రేపు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పార్వతీపురం అనే లొకేషన్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దివీస్ కంపెనీ కోసం. నెక్స్ట్ 21st రోజు వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నియర్ ఫైర్ స్టేషన్ చీపురుపల్లి అనే లొకేషన్‌లో 21st రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. 22nd రోజు వచ్చేసి శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ గున్నతోట వలస రోడ్ బొబ్బిలి అని చెప్పి ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ 22nd రోజు కండక్ట్ చేస్తున్నారు. 23rd రోజు వచ్చేసి శ్రీ విశ్వజ్యోతి డిగ్రీ కాలేజ్ భానువాడ రోడ్ టెక్కలి అని చెప్పి ఈ లొకేషన్‌లో కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ 23rd రోజు. ఓకే. ఇంటర్వ్యూ టైమింగ్ చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ 10:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 2:00 వరకి దివీస్ కంపెనీలో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. దీనికొచ్చేసి ఫెసిలిటీస్ ఏమున్నాయంటే ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చేసి ఫ్రీగా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఫ్రీగా యూనిఫార్మ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే అర్హులైన వారికి పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వబడును అని చెప్పి మెన్షన్ చేశారు. భోజన ఖర్చులలో రాయితీ అంటే సబ్సిడీ కింద మీకు క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. క్యాంటీన్ ఒకవేళ ₹10 ఉంది అంటే వాళ్ళు ₹5 పే చేస్తారు. మీరు ₹5 పే చేసి ఆ క్యాంటీన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో, మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారు. బీఫార్మ్ ఉన్న వాళ్ళకి బీటెక్ ఇంకా ఎంఎస్సీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సాలరీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎవరైతే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకొచ్చేసి 18,000 సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. బీఫార్మ్ ఇంకా బీటెక్ ఉన్న వాళ్ళకొచ్చేసి 20,000 సాలరీ ఇస్తున్నారు. ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకొచ్చేసి 22,000 ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎంఫార్మసీ ఉన్న వాళ్ళకొచ్చేసి 24,000 సాలరీ అయితే ఇస్తున్నారు. కాకపోతే ఏజ్ లిమిట్ ఒకటి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా 21 నుంచి 25 ఈ ఏజ్ మధ్యలో ఉండాలి. ఏజ్ క్రాస్ అయిన వాళ్ళకి ఎలాంటి రిలాక్సేషన్ అయితే లేదు. ఇది గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి రిలాక్సేషన్ అది ఏమీ ఉండదు. సో, 21 నుంచి 25 ఏజ్ లిమిట్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, అది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. వితిన్
ఏజ్‌లో ఉన్న వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూకి ఎళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం పైన తెలిపిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీలను తీసుకొని కింది ప్రదేశాల్లో జరుగుతున్న ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. ఎంపిక కాబడిన అభ్యర్థులు షిప్‌లో పనిచేస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. సో, అది చూడండి. ఎవరైతే షిప్‌లో వర్క్ చేయడానికి కంఫర్ట్ అనిపిస్తుందో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. షిప్‌లలో అయితే వర్క్ ఉంటాయి. ఫార్మా ఫీల్డ్ అంటే అందరికీ షిప్‌లలో అయితే వర్క్ ఉంటుంది. ఓకే. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్‌లో షిఫ్ట్‌లలో వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మధ్య క్యూఏలో కూడా షిఫ్ట్ వర్క్ పెట్టారు. సో, ఆల్మోస్ట్ ఫార్మాలో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా బిగినింగ్‌లో షిఫ్ట్‌లలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హెట్రో కంపెనీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. హెట్రో కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌కి క్యూఏ, క్యూసీ, ఆర్&డి ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో ప్రొడక్షన్ కూడా ఉంది. 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. దీన్ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్‌సి ఇంకా మైక్రోబయాలజీ, బీఎస్సీ లైఫ్ సైన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో డిగ్రీ అయితే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. 22-24 మధ్యలో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో ఈ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. క్యాండిడేట్ షుడ్ క్యారీ అప్డేటెడ్ రెజ్యూమ్. జాబ్ లొకేషన్ వచ్చేసి జడ్చర్ల అండ్ కొత్తూరు అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ 2 యూనిట్స్‌లలో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైతే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో ఆ లొకేషన్‌కి మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. బెనిఫిట్స్ చూడండి ఫ్రెండ్స్. పీఎఫ్, ఈఎస్ఐ ఇంకా ఇంక్రిమెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా రిటెన్షన్ బోనస్ ఉంటుంది. అటెండెన్స్ అండ్ లోకల్ స్టే అలవెన్స్ ఉంటుంది. సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇవి బెనిఫిట్స్ ఉంటాయి కంపెనీలో. ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ డీటెయిల్స్ 21 డిసెంబర్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సాటర్డే రోజు మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి సనత్ నగర్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. హెట్రో ల్యాబ్ లిమిటెడ్ అపోజిట్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్, సనత్ నగర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఈ లొకేషన్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జడ్చర్ల ఇంకా కొత్తూరు లొకేషన్‌కి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అయి ఉంటే ఆ లొకేషన్‌లో మీకు ఏ లొకేషన్‌లో మీకు వర్క్ కావాలో అక్కడ చెప్పారంటే దానికి ప్రిఫరెన్స్ బట్టి మీకు షిఫ్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్‌కి. ఓకే. జడ్చర్ల, కొత్తూరు 2 లొకేషన్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. దీనికి కూడా అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జిరాక్స్ తీసుకెళ్ళండి. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూకి కూడా. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీస్ గురించి. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్న కంపెనీస్‌లో ఇవి ఉన్నాయి. ఈ 5 కంపెనీస్‌లో వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నేను రెగ్యులర్‌గా జాబ్ సంబంధించిన వీడియోస్ అయితే ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ.